వెల్కమ్ టు PM7 వార్తలు. మనకు డెబిట్ కార్డు అందించే కొన్ని బ్యాంకులు 4 నుండి 10 లక్షల వరకు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కార్డుదారుని కుటుంబానికి అందిస్తున్నాయి. ఇలా చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు జీవిత బీమాను కలిగి ఉన్నాయి. డెబిట్ కార్డులను సాధారణంగా ఏటీఎంల నుండి డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికి 1 లేదా 2 అంతకంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. ఆయా బ్యాంకుల నుండి సదరు ఖాతాదారుడికి డెబిట్ కార్డు ఉంది. అయితే మీ దగ్గర కూడా డెబిట్ కార్డు ఉంటే అందులో వచ్చే సౌకర్యాల గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి డెబిట్ కార్డు వినియోగదారులకు ప్రతి బ్యాంకు ఉచిత జీవిత బీమాను అందిస్తుంటాయి. ఏదైనా అనుకోని దురదృష్ట సంఘటన లేదా మోసం జరిగినప్పుడు ఇది కార్డు హోల్డర్లకు రక్షణను అందిస్తుంది. డెబిట్ కార్డు వినియోగదారుల కుటుంబ సభ్యులు మరణించిన సందర్భంలో బీమాను క్లెయిమ్ చేసుకునే హక్కును చాలా బ్యాంకులు కల్పిస్తున్నాయి. దాదాపు 90% బ్యాంకులు తమ కస్టమర్లకు జీవిత బీమాను కలిగి ఉన్నాయి. కొన్ని బ్యాంకుల్లో దాదాపు 3 కోట్ల వరకు కూడా జీవిత బీమాను అందిస్తున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు సంబంధించి అన్ని బ్యాంకులు వేర్వేరు షరతులను పెడుతుంటాయి. కాబట్టి డెబిట్ కార్డు తీసుకునేటప్పుడు మీ బ్యాంకుతో ఈ విషయాల వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు మీరు SBI డెబిట్ కార్డుని ఉపయోగించుతున్నట్లయితే గోల్డ్, ప్రీమియం మొదలైన కార్డులపైన బ్యాంకుకు విభిన్న కవరేజీ అందుబాటులో ఉంటుంది. కార్డుదారుడు ప్రమాదంలో మరణిస్తే అతని కుటుంబానికి కవరేజీ అందించబడుతుంది. ఇది దాదాపు 4 నుండి 10 లక్షల వరకు ఉంటుంది. ప్రముఖ బ్యాంకు ICICI బీమా క్లెయిమ్లను 50,000 నుండి 30 లక్షల వరకు అందిస్తుంది. HDFC కార్డులు 5 లక్షల నుండి 3 కోట్ల బీమా కవరేజీని అందిస్తున్నాయి. ఇక కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా 50 లక్షల వరకు బీమా కవరేజీని ఇస్తుంది. అయితే ఈ క్లెయిమ్లను తీసుకోవటానికి బ్యాంకులు కాల పరిమితిని నిర్ణయించాయి. అందువల్ల క్లెయిమ్కు సంబంధించిన షరతులను జాగ్రత్తగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డెబిట్ కార్డుపై అందిన బీమా క్లెయిమ్ను సేకరించేందుకు మీరు బ్యాంకు శాఖను సంప్రదించాలి. అక్కడ మీ కార్డుకు సంబంధించిన వివరాలను పొందాలి. బ్యాంకు నిబంధనలు, షరతుల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. కార్డు హోల్డర్ నామినీని నమోదు చేస్తే బీమా డబ్బులను ఆ వ్యక్తికి బ్యాంకులు అందజేస్తాయి. ఇది కాకుండా క్లెయిమ్ తీసుకోవటానికి KYC పొందటం అవసరం. వ్యక్తిగత ప్రమాద బీమాను క్లెయిమ్ చేయటానికి కార్డు హోల్డర్ తప్పనిసరిగా మరణ ధృవీకరణ పత్రం, KYC సంబంధిత పత్రాలను సమర్పించాలి. అసలు క్లెయిమ్ చేయాలంటే సదరు డెబిట్ కార్డుపై 30 రోజుల ముందు ఒక ట్రాన్సాక్షన్ అయినా చేసి ఉండాలి. అలా ఉంటేనే బీమా క్లెయిమ్ చేసేందుకు వీలవుతుంది.